దే కాల్ హిమ్ ఓజీ. ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాన్ని ఒకటి ప్రీ ప్రమోషన్ ఒకటి మధ్యలో చేశా. మీ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందేమో. రివ్యూ చూసిన తర్వాత ట్రై చేయండి. అలాగే రివ్యూ మైనస్ పాయింట్స్ కూడా వినండి. మీకెలా అనిపించిందో క్లారిటీ వస్తుంది. ఇక 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో ఎంతో గ్రాండ్‌గా మంచి హైప్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోని చూసిన తర్వాత నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని అసలైన పవర్ స్టార్‌గా చూపించడం అంతే. ముందు ముందు చెప్తా మైనస్‌లు కూడా. కానీ నాకైతే నచ్చింది గైస్ మూవీ. సుజీత్ గారు పెట్టిన ఎఫర్ట్స్ కనిపించాయి. అండ్ ఫ్యాన్ మొమెంట్స్ అయితే అసలు ఆ థాట్స్ ఎలా వచ్చాయని ఇలా కౌంట్‌లెస్ ఉన్నాయసలు. ఫ్యాన్ బాయ్ వచ్చి ఫేవరెట్ హీరోతో సినిమా తీసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎలివేషన్ ఇస్తూ తీసుకెళ్లారు. పెద్ద స్టోరీ ఏముండదు కానీ డీటెయిలింగ్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం డ్రామా 'అర్జున్ దాస్' గారి రోల్ దగ్గర డౌన్ అయినా కానీ ఫస్ట్ హాఫ్ హైప్‌కి తగ్గట్టు దాన్ని మ్యాచ్ చేసేలా ఇంకా చాలా సర్ప్రైజింగ్ అండ్ ట్రైలర్‌లో హైడ్ చేసిన చాలా ఎలివేషన్ సీన్స్‌తో మనోజ్ పరమహంస గారి ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీతో మంచి కిక్కిచ్చింది. సెకండ్ హాఫ్ కాసేపు మళ్ళీ రేంజ్‌కి తగ్గట్టుగా గ్యాంగ్‌స్టర్ డ్రామాతో మొదలై మధ్యలో కొంచెం ఫ్యామిలీ డ్రామా దగ్గర డౌన్ అయ్యి అలా అప్ అండ్ డౌన్ అవుతుంది. మళ్ళీ క్లైమాక్స్‌కి హై అయింది. సో, బేసిక్‌గా సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. సింపుల్‌గా చెప్పాలంటే 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు', 'బ్రో' ఇవన్నీ మర్చిపోయేలా అయితే ఉంది మూవీ. అసలు వాటిని మూవీస్‌గానే కన్సిడర్ చేయరు ఈ 'ఓజీ' మూవీ చూసిన తర్వాత. పార్ట్ 2 ఉంది. అండ్ అలాగే ఎండ్ క్రెడిట్స్ తర్వాత ఒక సీన్ కూడా ఉంది. మిస్ అవ్వద్దు. అండ్ మీకు తెలుసు రిలీజ్‌కి 1 అవర్‌కి ముందు సుజీత్ గారు పెట్టిన పోస్ట్‌లో 'సుజీత్ సినిమాటిక్ యూనివర్స్' అని చూపించేశారు. ఇందులో నేను లీక్ చేసి స్పాయిలర్ ఇవ్వడానికంటూ ఏం లేదు. సో, మీరు ఈజీగానే గెస్ చేయొచ్చు ఏ మూవీస్‌కి లింక్ చేశారని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ లేదు గానీ, తలలు నరికేసి వైలెన్స్ అండ్ బ్లడ్ ఇంకా 1, 2 చోట్ల హిందీలో వల్గర్ వర్డ్స్ ఉంటాయి. అవి పర్లేదనుకుంటే చూడొచ్చు. స్టోరీ లైన్ ఏం రివీల్ చేయదలుచుకోలేదు. ఇక పాపం కొందరు పేరెంట్స్ ఫీజులు కట్టలేకపోతున్నాం. ఇక ట్యూషన్ ఫీజు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. పిల్లలు చదివించలేకపోతున్నాం. ఇన్‌స్టిట్యూట్ చదువుల పేర్లతో దోపిడీ ఇలా అంటున్న కొందరు పేరెంట్స్ మనోవేదన నుండి దృష్టిలో పెట్టుకొని, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఒక ప్రీ ప్రమోషన్ చేసి మంచి పని చేయబోతున్నా. ఒక ఇనిషియేషన్ తీసుకొని తక్కువ అమౌంట్‌కి ఆన్‌లైన్‌లో అన్ని రకాల ట్యూషన్స్‌ని ఇవ్వబోతున్నా కొందరి కోసం. ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. అది తక్కువ ప్రైస్‌కే. ఫస్ట్ టైమ్ అడుగుతున్నా దయచేసి స్కిప్ చేయకండి. అందరికీ ఉపయోగపడుతుంది. అందరం కలిపి మంచి పని చేసిన వాళ్ళవుతాం. ఇంకా చాలామంది ఏవేవో ప్రమోట్ ఎక్స్‌పోజింగ్ చేసే వాళ్ళ వీడియోస్ చేస్తారు. బెట్టింగ్‌లు అవి కొనండి, ఇవి కొనండి. కానీ చదువు రిలేటెడ్ మెయిన్‌గా యూజ్ అయ్యేవి ఇంపార్టెంట్‌వి ఖచ్చితంగా ప్రమోట్ చేయడానికి నాలాంటి చిన్న చిన్న ఛానెల్స్ ఇనిషియేషన్ తీసుకొని చేయాలి. ఇక ముందు చెప్పినట్టు మీరు ఎక్కడ కనుక్కున్న అన్నిటికంటే అతి తక్కువ ప్రైస్‌కే నెక్స్ట్ జెన్ ఆన్‌లైన్ ట్యూషన్స్. వాళ్ళేం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆన్‌లైన్ ట్యూషన్స్ ఆల్ గ్రేడ్స్ 1-12 ఆల్ సబ్జెక్ట్స్ ఇంకా డౌట్ క్లియరింగ్ వన్ ఆన్ వన్ సెషన్స్, కోచింగ్ సీఎస్ఆర్, ఐటీ, నీట్, అర్థమెటిక్, రీజనింగ్ ఎక్సెట్రా అన్నీ ఆన్‌లైన్. సో, వేరెవర్ యూ కెన్ లెర్న్ ఇన్ యువర్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెంచ్, జర్మన్ ఎక్సెట్రా. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అసైన్‌మెంట్, ప్రాజెక్ట్ హెల్ప్ ఇలా అన్నీ. అడ్వాంటేజెస్ ఏంటంటే కన్వీనియన్స్ ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ, లెర్న్ వేరెవర్ యూ ఆర్. వన్ ఆన్ వన్ సెషన్స్ ఉంటాయి. కాస్ట్ ఎఫెక్టివ్. సెంట్రల్ యూనివర్సిటీస్‌లో చదువుకున్న ఎక్స్‌పర్ట్ ట్యూటర్స్ ఉంటారు. సో, మీరు డెమో కూడా ట్రై చేయొచ్చు. చాలా ఫ్రెండ్లీగా మీకు గైడ్ చేస్తారు. జస్ట్ ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదంటే ఫీట్‌గాడ్ మీడియా ఇన్‌స్టా పేజ్‌కి నాకు పింగ్ చేయండి. లేదంటే అబౌట్‌లోకెళ్తే నా మెయిల్ వస్తుంది. అక్కడ పెట్టినా పర్వాలేదు. నేనైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా. ఏం పర్లేదు. సో, ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. చాలా మంచిదిది. నిజంగా మీకు చాలా హెల్ప్ అవుద్ది. అందుకే నేను ఇంత జెన్యూన్‌గా ప్రమోట్ చేస్తున్నా. నౌ కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. ప్లస్ మైనస్‌లో ఫస్ట్ మైనస్ చెప్పేస్తా. సింపుల్‌గా చెప్తే పెద్ద స్టోరీ ఏమున్నట్టు అనిపించలేదు. తెలిసిన స్టోరీనే సుజిత్ గారి స్టైల్‌లో కొంచెం స్క్రీన్ ప్లే మార్చి తీశారని చెప్పొచ్చు. కానీ సీన్స్‌తో ఎలివేషన్ ఇస్తూ రన్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్‌లోని, సెకండ్ హాఫ్‌లోని ఫ్యామిలీ డ్రామా వచ్చే సీన్స్ మెయిన్‌గా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయిన ఒక 20 మినిట్స్ తర్వాత నుండి అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తుంది. ఇవి నాకు మైనస్‌లుగా అనిపించాయి మెయిన్‌గా. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సినిమా నిజంగానే ఇన్‌స్టా మీమ్స్‌లో అక్కడ చూసినట్టు 3 తలాల డ్రాగన్ అని చెప్పొచ్చు. ఒకటి 'పవర్ స్టార్' గారు, రెండోది 'తమన్' గారు, మూడోది 'సుజిత్' గారు. అసలు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌కైతే హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత. హిట్ కొట్టావురా అని. నిజంగా ఎలివేషన్ సీన్స్, దానికి మనోజ్ పరమహంస గారి సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ఆ బీజీఎం, ఆ జపనీస్ రిఫరెన్సెస్ సినిమా స్టార్ట్ అయినప్పుడైతే ప్యూర్‌గా హాలీవుడ్ సినిమా చూస్తున్నానా అని ఫీల్. ఇంతకంటే ఏం రివీల్ చేయను. ఇక 'పవన్ కళ్యాణ్' గారు వచ్చిన ప్రతి సీన్ ఒక ఎంట్రన్స్‌లా ఉండేది. ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా భలే యాక్ట్ చేయించుకున్నారు 'సుజిత్' గారు. హీరోని ఎలా చూపిస్తే సరిగ్గా ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ 'పవన్ కళ్యాణ్' గారి రేంజ్‌కి తగ్గట్టుగా ఉంది. నంబర్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇక స్టార్ట్ చేయడమే ఒక 25 మినిట్స్ హీరో రారు. కానీ ఆ ఫ్రేమ్స్, తమన్ గారి మ్యూజిక్, స్టోరీ ఫార్మేషన్ ఇలా ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయింది. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరికంటే 'పవన్ కళ్యాణ్' గారు షైన్ అయ్యారు. మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఉన్నంతలో చేసుకెళ్ళిపోయారు. ఈవెన్ నెగెటివ్ రోల్‌లో చేసిన 'ఇమ్రాన్ హష్మి' గారు కూడా ఓకే ఉన్నారు. బట్ మరీ భయపడిపోయేంత ఏం కాదు. బట్ అలా అని చెప్పి లో రేంజ్ విలన్‌గా కూడా కాదు. సాంగ్స్ ఫుల్ లెంత్ ఒకటే ఉంది. మిగతాది పార్ట్స్‌గానే యూజ్ చేశారు. సినిమాటోగ్రఫీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ అసలు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక మ్యూజిక్ బై తమన్ ఎడాపెడా కొట్టినా కానీ సీన్స్ కరెక్ట్‌గా ఎలివేట్ చేసి పడేశారు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫ్యాన్స్‌కైతే ఫుల్ మీల్స్, అన్‌లిమిటెడ్ ఎలివేషన్స్ అండ్ పవర్ స్టార్ రేంజ్ సీన్స్. హిట్ కొట్టారని హాయిగా పడుకోవచ్చు. మిగతా వాళ్ళకి సెకండ్ హాఫ్ కొంచెం స్లో అండ్ రొటీన్ స్టోరీ అనిపించొచ్చు. అందువల్ల ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే అండ్ ఈ మధ్య వస్తున్న రీసెంట్ మూవీస్‌లో ఎంగేజ్‌మెంట్‌ని కంపేర్ చేసి చూస్తే ఇందులో చాలా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ డౌన్ అయినా గానీ ఓవరాల్‌గా మూవీ మాత్రం బానే అనిపించింది. ఫెమిలియర్ స్టోరీ అనిపించినా గానీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.